నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ ఏజెన్సీ బండారం బట్టబయలింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అమాయకులను టార్గెట్గా చేసుకుని డబ్బులు గుంజుతున్నారు ఇద్దరు కేటుగాళ్లు. ఉద్యోగాల ఆశ చూపి లక్షల్లో వసూలు చేశారు. బొల్లోరిగూడెంకు చెందిన తంగళ్లపల్లి శ్రావణి అనే యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా కేసబోయిన కోటేశ్వరరావు జాబ్ ఇప్పిస్తానని మధ్యవర్తిత్వం వహించాడు. తన స్నేహితుడైన యూరో ఎంటర్ప్రైజెస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ తాళ్లూరి హరిబాబుతో వ్యవహారం నడిపించాడు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో స్వీపర్, లైబ్రరీ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇప్పిస్తామని నమ్మబలికారు. తీరా డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోయాక బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కోటేశ్వర అనే వ్యక్తికి మేము వేరే ఏజెన్సీలో పనులు ఉన్నాయి, నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ పడ్డది, పనులు ఉన్నాయి అందులో అంటే ఆయన నమ్మి మేము 2 లక్షలు ఇచ్చాను స్లీపర్ పోస్ట్ కి. నేను అక్కడ ఒక 10 నెలలు పని చేశాను. చేసిన తర్వాత ఆపారు. నాతో పాటు వీళ్ళు కూడా కట్టారు. సురుగుల జ్యోతి అని ఆమెకు 4 లక్షలు కట్టింది. అటెండర్ అని చెప్పారు ఆమెకి. ఆమె ఒక 20 నెలలు పని చేసింది. తర్వాత మాధురి సాంబా అని ఒక అమ్మాయి కట్టింది. ఆ అమ్మాయి 4,500,000 కట్టింది. ఆమెని డేటా ఆపరేటర్ కి చేస్తామని చెప్పి అటెండర్ పోస్ట్ ఇస్తే 23 నెలలు పని చేస్తే 10 నెలల జీతం ఇచ్చారు. అప్పటి నుంచి మేము ముగ్గురం కలిసి ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నాము. తిరుగుతా ఉంటే వాళ్ళు ఎటువంటిది పట్టించుకోకపోతే మేము మా సంఘం తరపున ఈ చిటికెన ముసలయ్య గారికి, రాంబాబు గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కి వాళ్ళకి కాల్ చేస్తే లెటర్స్ పెట్టాం. మేము రిజిస్టర్ కోర్టులు పెడితే పట్టించుకొని ఇక్కడ సార్ దగ్గరికి వచ్చింది కేసు. వస్తే సార్ ఎఫ్ఐఆర్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.